మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఏ క్షణమైనా వరద వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఇవాళ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎక్కడన్నా ఆకస్మిక వరదలు వచ్చినా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తమకు సమాచారం ఇవ్వాలంటున్న కలెక్టర్, ఎస్పీలతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాపై భారీగా చూపిస్తుంది. నిన్నటి నుంచి కూడా అనేక చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాత్రికి తీవ్రంగా కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. తీర ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలని చెప్పి సూచనలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మొంతా తుఫాన్ ఇప్పటికే ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇవాళ రాత్రికి తీవ్ర ప్రభావం ఉంటుంది అంటున్నారు. జిల్లాలో 144 రిలీఫ్ సెంటర్స్ రెడీ చేసి ఉంచుకున్నాము. అవసరం ఉంటే పబ్లిక్ని అక్కడే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు 135 హ్యాబిటేషన్స్లో మామూలుగా హిస్టారికల్గా నీళ్ళు స్టాగ్నేట్ అవుతున్నాయి. అక్కడే ఆల్రెడీ మన జేసీబీస్ పెట్టేసి క్లియర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనం ఇంకోటి ఏం చేసామంటే ప్రెగ్నెంట్ విమెన్ని, తర్వాత ఈ 75+ ఎల్డర్లీ పీపుల్ని కూడా ఈ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు డీసెంట్రలైజ్ రైతు బజార్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మిల్క్ కానీ ఈ వెజిటేబుల్స్ ప్రాబ్లం లేకుండా చూడడం జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టులో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులకు కానీ తీర ప్రాంత గ్రామ ప్రజలకు కానీ ఏం సూచనలు ఇస్తారు? ఈ జిల్లా సంబంధించిన ఆల్రెడీ ఫిషింగ్ బోట్స్ ఏదో ఉన్నాయి, వాళ్ళు అందరూ రిటర్న్ తిరిగి వచ్చేసారు. దీంతో పాటు టూరిజం యాక్టివిటీస్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ అండి. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ తప్పుతుందని చెప్పి వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి ఆదేశాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? నా రిక్వెస్ట్ అంటే ఈ 2 days కొంచెం ఇంటిలోనే ఉండాలి, క్షేమంగానే ఉండాలి. మీకు ఏమైనా సమస్య ఉంటే ఈ కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, అక్కడే కాల్ చేసుకోవచ్చు. లేకపోతే దీంతో పాటు మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే 108 కాల్ చేయండి. అంబులెన్స్ డైరెక్ట్ మీ ఇంటి దగ్గర పంపడం జరుగుతుంది. చివరిగా ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వర్షం జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 10 నుంచి కొంచెం హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది. అది కూడా నెక్స్ట్ 12 hours వరకు కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉంటుంది. మనతో పాటు ఇంకా జిల్లా ఎస్పీ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అజిత గారితో. ఏదైతే ప్రస్తుతం రాత్రికైతే తీవ్ర తుఫాన్ రాచే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇవాళ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మనం సైక్లోన్ మొత్తం కారణంగా మనం అన్ని రకాలుగా ప్రిపేర్నెస్ ఉందండి మన జిల్లాలో. మనం మొత్తం 50+ టీమ్స్, పోలీస్ టీమ్స్తో క్విక్ రియాక్షన్గా ఉండడానికి వల్నరబుల్ విలేజెస్ అన్ని చోట కూడా వేసుకొని ఉన్నాము. వీళ్ళు 10-15 minutes లోపల విలేజెస్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి కనెక్టివిటీ ఏమైనా తగ్గుతుంది అంటే వెళ్ళి అన్ని రకాలుగా హెల్ప్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఇదే కాకుండా మనం స్పెషల్ పార్టీ టీమ్స్ కొన్ని క్విక్ రియాక్షన్కి ఇచ్చాము. ఆ టీమ్స్ దగ్గర మనం డ్రాగన్ లైట్స్, ఆస్కా లైట్స్, రోప్స్, కట్టర్స్ ఇవన్నీ కూడా ఇచ్చున్నాము. సో వాళ్ళు వెళ్ళి మనకి వెంటనే హెల్ప్ చేయడానికని నిరంతరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్లో ఉన్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలో సముద్ర తీర ప్రాంతాల్లోకి జనాల్ని పోనివ్వకపోవడం, ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోవడం, దీంతోపాటు మత్స్యకారులకు ఏమైనా సూచనలు ఇవ్వడం, ఇలాంటి ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా జరుగుతున్నాయి? కంప్లీట్గా అండి 2 రోజుల నుండి కూడా మనం బీచ్కి అసలు యాక్సెస్ లేదు అని చెప్పేయడం జరిగింది. ప్రతి బీచ్ దగ్గర కూడా మనం పికెట్స్ వేసుకొని ఉన్నాము. సో ప్రజలు అనవసరంగా ఈ ప్రస్తుతం వెదర్ ఆహ్లాదకరంగా ఉందనేసి బీచ్కి వెళ్ళడానికి ఇది టైం కాదండి. మనం అది టామ్ వేసి కూడా అన్ని విలేజెస్లో చెప్పడం జరుగుతుంది. అలానే మత్స్యకారులు, మన జిల్లా మత్స్యకారులందరికీ కూడా చెప్పడం జరిగింది, అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2-3 days నుండి కూడా వాళ్ళు డెఫినెట్గా వాటర్లోకి వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఈ తుఫాన్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళని వాటర్కి వెళ్ళొద్దని చెప్పేసి మనము వాళ్ళతో కోఆర్డినేషన్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో వాళ్ళకి చెప్పడం జరిగింది. మేడం, అయితే మన నెల్లూరు జిల్లాలకి ప్రధానంగా సోమశిల జలాశయం ఉంటుంది, కండలేరు ఉంటుంది. సోమశిల నుంచి ఇప్పటికే 69,000 క్యూసెక్కులతో పాటు మొత్తం 1,00,000 క్యూసెక్కులు సముద్రంకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలకి ఏం సూచిస్తున్నారు? అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ని ఏమైనా అలర్ట్ చేశారు? మనం సోమశిల రిజర్వాయర్ వాటర్ ఫ్లోని నిరంతరం గమనిస్తూ ఉన్నాము. ఎవ్రీ అవర్లీ అప్డేట్స్ తీసుకుంటున్నాం మనం అక్కడ. దాన్ని బేస్డ్ మనం కింద పెన్నా
కి అడ్జసెంట్ అన్ని విలేజెస్ని కూడా అలర్ట్ చేసుకొని ఉన్నాము. అందులో మోస్ట్ వల్నరబుల్ విలేజెస్ వీటన్నిటిలో కూడా మనం పికెట్స్ వేసుకొని ఉన్నాము. అక్కడ నుండి మనకి కంప్లీట్గా కమ్యూనికేషన్ రావడానికి అక్కడ ఉన్న సెక్రటేరియట్స్లో మన కానిస్టేబుల్స్ విత్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఉన్నారు. చివరిగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏమైనా సిద్ధంగా ఉన్నాయా? మనకి జిల్లాకి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒకటి ఇవ్వడం జరిగిందండి. అలానే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్పెషల్ పార్టీ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్గా వేసుకొని ఉన్నాము. థ్యాంక్ యూ. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ప్రజెంట్ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రికి కొంత ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కలెక్టరేట్తో పాటు ఎస్పీ ఇద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాల్లోనే ప్రతి ఒక్కరూ ఉండాలని సూచిస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. కాంగ్రెస్